రేవంత్ రెడ్డి గారు మీరు సంక్షేమ పథకాలని గెలిచారు. ఎన్నో హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు అన్నారు, ఏవో చెప్పారు. కానీ మీరు చేసింది ఏం లేదు. రైతు బంధు అన్నారు, రైతు భరోసా రైతు బంధు అన్నారు, రుణమాఫీ అన్నారు. కానీ చేసినవి ఏవీ లేవు. 6 గ్యారెంటీలలో ఏది కూడా ఏమీ చేయలేకపోయారు. రుణమాఫీ అన్నారు, చేయలేరు. ఎందుకు పెన్షన్ల పెంపు అన్నారు, పెన్షన్ల పెంపు కూడా లేకుండా పోయింది. ఆడబిడ్డలకు 2500 అన్నారు. తర్వాత ముఖ్య విషయం ఏమంటే నిరుద్యోగ భృతి అన్నారు 2500. మరి మీరు చేసింది ఏముందని మీరు ఇంకా తాయిలాలతో పీఠం ఎక్కి కూర్చున్నారు. రుణమాఫీ 100% అయిపోయిందని చెప్తా ఉన్నారు. మీరు రుణమాఫీ అని అంటున్నారు, కానీ ఎంతవరకు నిజం అది రుణమాఫీ? ఒకసారి వచ్చి చూడండి, ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో మిమ్మల్ని ఊర్లలో. మళ్ళీ డీలర్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం అన్నారు, 300 రూపాయల కమిషన్ అన్నారు. ఏది ఎక్కడ పోయింది మీదంతా? ఇంకా ఏం చేశారని మీరు వస్తున్నా? ఇంకా ప్రజలంతా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారంటే చెప్తూ ఉన్నారు. ప్రజలకు ఎన్నో అబద్ధాలు చెప్పుకుంటూ సంక్షేమ పథకాలు నేను చేస్తున్నా అంటూ నేనే మళ్ళీ వస్తూ అని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు? ఎవరి కోసం? ఇవన్నీ కడుపు నింపుకోవడం కోసమేనా మనం ఎక్కింది గద్దె? ఎన్ని రోజులు అనేది ఇంకా చూస్తారు? ఎన్ని రోజులు చూస్తారు? ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలని మీరు ఉంటారనుకుంటున్నారు? ఉంటే ఏడాది అర్థం. ఆ పీఠం కోసం మీరు చేసే పనులన్నీ తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల పనులకు మీకు ఇంకో సంవత్సరంన్నర లోపల శిక్ష తప్పదు.